భైరవానితిప్ప ప్రాజెక్టు పూర్తయితేనే రాయదుర్గం కళ్యాణదుర్గం నియోజకవర్గ రైతులు బ్రతుకులు మారతాయని బీజేపీ నేత ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నమైన బీటీ ప్రాజెక్టు గురించి కనీస ప్రస్తావన లేకుండా సీఎం జగన్ కళ్యాణదుర్గం పర్యటన సాగిందన్నారు. అలాగే కళ్యాణదుర్గంలో సీఎం జగన్ పర్యటనకు పక్క నియోజకవర్గాల నుంచి జనాన్ని తీసుకురావాల్సి వచ్చిందన్నారు. బీటీ ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్న జగన్ ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు. బీటీ ప్రాజెక్టు గురించి మాట్లాడకుండా కళ్యాణదుర్గం ప్రజలు జగన్ మరోసారి మోసం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. అలాగే కళ్యాణదుర్గంలో తెదేపా అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు రాయదుర్గంలో కాల్వ శ్రీనివాసులను గెలిపించుకుంటే ఆ రెండు నియోజకవర్గాలు సస్యశ్యామలం అవుతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగన్ పతనం తప్పదని ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు. నిన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కళ్యాణదుర్గానికి వచ్చింది. మీ అందరికీ తెలిసినట్టుగా ఆయన బీటీపీ గురించి ఏమీ మాట్లాడారు. నేను చెప్పేది ఒకటే, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాడిగా మన శరీరంలో రక్తం ఏ విధంగా అవసరమో రైతుకు నీళ్లు అంత అవసరం. ఈరోజు బీటీపీ కింద రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనందరికీ తెలుసు. 2021 జగన్మోహన్ రెడ్డి గారు రాయదుర్గానికి వచ్చినారు. జూలై 8న వాళ్ళ తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వచ్చినారు. నేను ఖచ్చితంగా మాట ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని గట్టిగా అడిగాను. వాళ్ళు మైక్లోనే, మీ అందరు కూడా తెలుసు ఆ విషయం, దాదాపు 60 రోజుల్లోపు టైం పెట్టారు. ఆయన ఊరికే కాదు, మళ్ళీ టైం చెప్పారు. 60 రోజుల్లోపు దాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తామని చెప్పారు 21లో. ఆ తర్వాత ఎన్నిసార్లు గుర్తు చేసినా దాన్ని పట్టించుకోలే. ఆ తర్వాత 2023 అదే జూలై నెల అదే 8వ తారీఖు అదే రాజశేఖర రెడ్డి గారి జయంతి. ఆయన చెప్పారు, రాజశేఖర రెడ్డి గారి మహనీయుడు, మహానుభావుడు, రైతు పక్షపాతి, ఆయన దినాన్ని రైతు దినోత్సవంగా, జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నామని చెప్పి ఆ రోజు కూడా అతను మాట చెప్పాడు. ఏమని చెప్పినాడో అతను మాటల్లోనే ఏమన్నాడో విషయం చెప్తున్నాను. కానీ నాకు తెలిసింది, చాలామంది బీటీపీ గురించి మాటిమ్మని అడిగితే ఆయన దాట వేసి ఎవరు అడిగినా కూడా ఆయన ఒకటే, చేసేవే చెప్తాము, చేయలేకపోతే చెప్పలేము అనేటువంటి మాట మాట్లాడుతూ బీటీపీని ఆయన ప్రస్తావించలేదు. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి, బీటీపీకి నీళ్లు తీసుకురావడము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ బీటీపీకి నీళ్ళు రావడం ఎంత మాత్రం ఇష్టం లేదు. కాబట్టి దయచేసి రాయదుర్గం ప్రాంతంలో రైతు సోదరులు, అదేవిధంగా రైతుల పైన ఏమాత్రం చిత్తశుద్ధిగా రైతులు బాగుపడాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి ఓటు వేసి గెలిపించాలని చెప్పి నేను ఒక ఎమ్మెల్యేగా రాయదుర్గం ప్రజల్ని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఉన్నా. దయచేసి చేతులు జోడించి అడుగుతున్నా ఈ రాయదుర్గం ప్రాంత రైతులకు అన్యాయం చేయొద్దు. రాయదుర్గం రైతులు అన్యాయం అయిపోయే విధంగా వాళ్ళ జీవితాలు చితికిపోయేలాగా ఎవరూ ప్రయత్నం చేయొద్దు. అందరూ కలిసికట్టుగా రండి, కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకొని బీటీపీకి నీళ్లు తెచ్చుకొని రైతుల జీవితాలలో వెలుగు నింపుదాం.